महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా మకర రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్। ఏలినాటి శని ప్రభావంతో ఇక్కడ దరిదాపుగా వీళ్ళు ఒక 7.5 సంవత్సరాల శనిలో 6 సంవత్సరాల వరకు ఇప్పటివరకు అనుభవించి ఉన్నారు। సో ఇది ఇప్పుడు ఏలినాటి శని ఎండింగ్ కంప్లీట్ అవుతూ ఉండటం, సో ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా సో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఫీలింగ్స్లో వీళ్ళు ఉన్నప్పుడు మనం చూసిన విషయం ఏంటంటే, మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉన్న చివరి భాగంలో ఉన్నా కూడా సో ఇప్పుడు మారుతున్న గురువు గారి యొక్క సంచారం, అలాగే గ్రహాల మూర్తిత్వాలు, ఈ ఏలినాటి శని విడవటం, గ్రహ మూర్తిత్వం వెరసి క్రోధినామ సంవత్సరం అదుర్స్। సో ఎలా అన్నప్పుడు మనం చూస్తే ఈ రాశి వారికి, మకర రాశికి మనం చూస్తే కనుక ఇక్కడ 2017 నుంచి 2017 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ నుంచి ఏలినాటి శని మొదలవటం, 20 వరకు ఒక ఫేసు, 20 నుంచి 23 ఒక ఫేసు, 23 నుంచి ఇప్పటిదాకా నడుస్తున్నది ఒక ఫేసు। సో ఇలా ఓవరాల్గా 6 సంవత్సరాలుగా కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, సో అలాగే మీ వ్యక్తిగతంగా మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించి కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సో ఇలా డిఫరెంట్గా వేరియస్గా వీళ్ళు చాలా వరకు కూడా ఎన్నో హర్డిల్స్ని, అవరోధాలని సో కొంచెం అలా ఈదుకుంటూ మొత్తానికి మమ అనిపించే టైం వచ్చే ఏలినాటి శని। సో ఇక 2025 మార్చ్, సో ఇక్కడ నుంచి చూస్తే కరెక్ట్గా ఇంకొక 1 ఇయర్ ఉంది। సో ఈ 1 ఇయర్ కాలంలో మకర రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక, సో ఏలినాటి శని ఎప్పుడు నడుస్తున్నప్పుడు మనం గురుబలాన్ని ప్రత్యేకించి చూడాలి, గురుబలాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్గా తీసుకోవాలి। ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు గురుబలం మనకు అనుకూలంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా అది మనకి చాలా కొండంత అండ ధైర్యాన్ని ఇచ్చినట్టే। సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ 2025 మార్చి వరకు వీళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ రేపు మే 2024 నుంచి మకర రాశి వారికి ఏదైతే గురువు గారి యొక్క సంచారం పంచమ స్థానంలోకి వస్తూ ఉందో, వీళ్ళకి అక్టోబర్ 2023 అక్టోబర్ నుంచే రాహు ఒక మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్ అనుకూల స్థితిలోకి వచ్చారు, 3వ స్థానంలోకి రాహు। సో ఇప్పుడు గురువుడు కూడా అనుకూల స్థానంలోకి రాబోతున్నారు, అంటే ఇక్కడ మేజర్గా 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మంచి పొజిషన్లోకి వస్తున్నాయి। సో ఇక్కడ ఏలినాటి శని నడుస్తుంది, సో మొత్తానికి లాస్ట్ ఫేజ్ నడుస్తుంది ఇప్పుడు ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ మీద, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీళ్ళకి చాలా ఇది స్ట్రెస్ని, ఒత్తిడిని కలిగించే ఫేస్। అయితే దీనిలో ముఖ్యంగా నిజంగా అంత ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయా, నిజంగా అంత కుటుంబ పరంగా వీళ్ళకి అనైక్యత అనేది కానీ కుటుంబ పరంగా ఎక్కువ సమస్యలు వస్తాయా, ఆరోగ్యపరంగా వీళ్ళకి వచ్చేవి లేకపోతే సడన్గా ఎదురయ్యే సిచ్యువేషన్స్ వల్ల ఫైనాన్షియల్గా ఎవరన్నా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే ఎవరి దగ్గరన్నా మోసపోతారా ఆర్థికపరమైన విషయాల వల్ల, అంటే మనీకి సంబంధించిన మ్యాటర్స్లో ఎవరన్నా నమ్మి మోసపోవటమా। సో ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఏలినాటి శని ఎండింగ్ నడుస్తున్నప్పటికీ శని సువర్ణమూర్తిత్వంతో ఉన్నారు ఇక్కడ। సో మొన్న ఒక వీడియో చేస్తుంటే నాకు అనిపించింది అనమాట, యాక్చువల్గా మరి మకర రాశికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఇక్కడి నుంచి శని సువర్ణమూర్తి సంవత్సరం అంతా, కాబట్టి సువర్ణమూర్తి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్। సో ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క గ్రహాలు మారే సమయంలో వీళ్ళ మూడు ఎలా ఉందనేదే మూర్తిత్వం। సో చూస్తే శని సువర్ణమూర్తిత్వంతో 2వ స్థానంలో ఉండటం వల్ల ఏలినాటి శని ఎండింగ్ ఫేజ్లో ఉండటం వల్ల క్రమక్రమంగా నూతన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీకు గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కూడా ఆ అనుభవాలని పాఠాలుగా మార్చుకుని ఇక్కడ జాగ్రత్త పడటం వల్ల కావచ్చు, సో కుటుంబంలో ఎదురయ్యే అనేకమైన సమస్యల్ని సో ఇక్కడ ఎలాగ మనం చక్కగా సునాయాసంగా ఏ గొడవ లేకుండా మనం సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేవి ఈ గత 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని మీరు తీసుకొని ఉండటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లోనూ,
ఇక్కడ కుటుంబపరమైన విషయాల్లోనూ. శని సువర్ణమూర్తిత్వంతో ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి, అలాగే ఏళ్ళనాటి శని ఎండింగ్ ఫేజ్లో శని మంచే చేస్తాడు అనే నానుడు ఉంది కాబట్టి, సువర్ణమూర్తిత్వంతో ఉంది కాబట్టి తప్పకుండా జాబులో కొంత మంచి శాలరీయో అలాగే మంచి ఒక హైకో ఇప్పించే ఆస్కారాలు ఉంటాయి. శని సువర్ణమూర్తి. అలాగే మే నుంచి మారుతున్న గురు భగవానుడు చూస్తే ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో సువర్ణమూర్తి. పంచమ స్థానంలో గురుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, మీ ఎడ్యుకేషన్ పరంగా ఏంటి అసలు నిజంగా మీ యొక్క నాలెడ్జ్ని, ఇంటెలిజెన్స్ని చాలా వరకు వైడర్ చేస్తాడు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ కమింగ్ ఇన్ యువర్ 5th హౌస్. పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలోకి గురువు గారి యొక్క సంచారం డెఫినెట్గా డైరెక్ట్ ఆస్పెక్ట్ లాభస్థానం మీద ఉంటుంది. చేసే ప్రతి పని, మీరు పెట్టే ప్రతి ఆలోచన అది తప్పకుండా మనకు కలిసి వస్తుంది, లాభం వస్తుంది, గుర్తింపు వస్తుంది అనుకుంటేనే మీరు చేసే ఆస్కారాలు ఉంటాయి. అలాంటి గురుడు ఇక్కడ సువర్ణమూర్తిత్వంతో ఉన్నారు. సో అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి, అనవసరమైన ఎక్స్పెక్టేషన్లు చేసి, ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని, ఓవర్ క్రియేటివిటీగా వెళ్ళి ఏదో చేసి ఏదో అవుతుంది అనుకుని ఏదో చేసి ఇంకోటి ఏదో అవ్వకుండా, గురుడు ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో కంపల్సరీగా ఈ రాశి వారికి, మకర రాశి వారికి ప్రత్యేకించి పంచమ స్థానంలో ఉన్నారో తప్పకుండా ఎప్పుడైతే ఈ గురువు గారి యొక్క సంచారం మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వబోతుందని అర్థం. సో ఈ పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల తప్పకుండా మూర్తిత్వం కూడా చక్కగా బాగుంటాం. గురుడు కూడా పంచమ స్థానంలోకి రావటం వల్ల తప్పకుండా ఆయన పంచమ స్థానంలో ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మీకు ఇస్తాడు. అలాగే రాహు కేతువులు ఇద్దరు కూడా, రాహు ఓ పక్క ఆల్రెడీ అనుకూలిస్తున్నారు తృతీయ స్థానం, పరాక్రమ స్థానంలో. నూతనంగా మీకు వచ్చే ఏదైతే ఈ యొక్క రిస్కీ నేచర్ కావచ్చు, నూతనంగా వచ్చే ధైర్యం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో పైగా రాహు రజితమూర్తిత్వంతో ఉన్నాడు. అంటే ఎవరికైనా ధైర్యం వచ్చిందనుకోండి, సో ఆ ధైర్యాన్ని ఎలా ప్రదర్శిస్తే అది మీకు మంచిది అనేది తెలియాలి. అంతేకాని ధైర్యం వచ్చిందని చెప్పి మనం ఏదో చేసేసి, ఎందుకంటే పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం. సో యూ హ్యావ్ గుడ్ విల్ పవర్, మంచి విల్ పవర్తో ఉంటారు. సో ఆ విల్ పవర్ని మీకు నూతనంగా వచ్చిన విల్ పవర్ని, ఆత్మబలాన్ని, ఆత్మశక్తిని సాధించగలను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు ఎలా ఒక రైట్ వేలో పెట్టించాలనేది రాహు చూస్తారు. సో ఇక్కడ తామరమూర్తిత్వం కాదు, లోహమూర్తిత్వం కాదు, ఆయన రచితమూర్తిత్వంతోనే ఉన్నారు. సో పరాక్రమ ఒక పాపస్థానమైన తృతీయ స్థానంలో పాపగ్రహమైన రాహు ఉండటం వల్ల శత్రు విజయాన్ని, ఫైనాన్షియల్గా కూడా అభివృద్ధిని అనేది ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. రచితమూర్తిత్వంతో రాహు ఉండటం, శని ద్వితీయ స్థానంలో కూడా ఏళ్ళనాటి శని ఎండింగ్, అది కూడా కుంభరాశి, ఆయన స్వక్షేత్రం, సొంత ఇంట్లోనే ఉన్నాడు, ఆయన సువర్ణమూర్తిత్వంతో ఉన్నాడు. అలాగే గురుడు పంచమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి రాహు కాంబినేషన్ అక్కడ పాపస్థానంలో రాహు యోగించటం, పంచమంలో గురుడు యోగించటం, ఏళ్ళనాటి శని ఎండింగ్ ఫేజ్లో కూడా ఉండి సువర్ణమూర్తిత్వంతో శని ఉండటం, కేతు కూడా రజితమూర్తే. సో ఇక్కడ గ్రహాల మూర్తిత్వం ఏదైతే ఉందో మకర రాశి వాళ్ళకి ఈ ఏళ్ళనాటి శని ఎండింగ్ పీరియడ్లో తప్పకుండా ఒక చాలా వరకు కూడా మంచి ఊరట కలిగించే విషయము, వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాంటిదని మనం చెప్పచ్చు. ఇంకా మకర రాశికి సంబంధించి ఇంకా మనము తెలుసుకుందాం. ఇంకా మనం ఆల్రెడీ అన్ని రాశులకి ఉగాది రాశి ఫలాలు కూడా ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది కాబట్టి, సో మకర రాశి ఉగాది రాశి ఫలాలు అది ఆ వీడియో కూడా చూడొచ్చు. అసలు ఈ మూర్తిత్వం అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది వీడియో కూడా చేసాం. మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లోకి వెళ్తే మొత్తం అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.